వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాలలో భూముల విలువలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గండిపేట, కోకాపేట వంటి ప్రాంతాలలో ఎకరా భూమి విలువ వందల కోట్లలో పలుకుతుండటంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక అత్యంత సంచలనమైన విస్తుపోయే భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పోరంబోకు భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేసేందుకు ఏకంగా నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను సృష్టించి వందల కోట్ల దందాకు తెరలేపిన ముఠా భాగోతాన్ని నార్సింగ్ పోలీసులు బట్టబయలు చేశారు. గండిపేట మండలం తహసీల్దార్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ దందాకు సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ భారీ భూదందాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు బొల్ల బ్రహ్మనాయుడు పాత్ర ఉండటం ఇప్పుడు 2 రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, దస్తావేజులు ఎలా సృష్టించారో ఈ వీడియోలో మనం పూర్తి వివరాలతో పరిశీలిద్దాం. ఈ మొత్తం కుంభకోణం వెలుగులోకి రావడానికి గల కారణాలను గమనిస్తే మే 23వ తేదీన గండిపేట మండలం తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేశారు. గండిపేట గ్రామంలోని సర్వే నెంబర్ 18లో ఉన్న విలువైన ప్రభుత్వ పోరంబోకు భూమిని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు క్రమబద్ధీకరించి కేటాయించినట్లు కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులు సామాజిక మాధ్యమాలలో మరియు వాట్సాప్ గ్రూపులలో విస్తృతంగా ప్రచారం అవుతున్నట్లు ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ పత్రాలను పరిశీలించిన పౌర సంబంధాల విభాగం మరియు రెవెన్యూ యంత్రాంగం అవి పూర్తిగా నకిలీవని, ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు ఏవీ జారీ చేయలేదని తేల్చారు. సామాన్య ప్రజలను మోసం చేసి ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు కొందరు అక్రమార్కులు ఈ విధమైన నకిలీ రికార్డులను సృష్టించారని తహసీల్దార్ ఫిర్యాదులో పేర్కొనడంలో పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. గండిపేట గ్రామానికి చెందిన దివంగత దశరథ్ కుటుంబ సభ్యులైన నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామి మరియు మంగా అనే వ్యక్తులు సర్వే నెంబర్ 18లో ఉన్న సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలో ఉందని క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు. ఈ భూమిపై హక్కుల కోసం వారు గతంలో గౌరవ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే సదరు భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేస్తూ 2025 అక్టోబర్లోనే ఉన్నత న్యాయస్థానం వారి పిటిషన్లను కొట్టివేసింది. న్యాయస్థానం నుండి ఎలాంటి ఉపశమనం లభించకపోయినా, భూమిపై ఎలాంటి చట్టపరమైన హక్కులు లేకపోయినా నిమ్మల కుటుంబ సభ్యులు ఆ భూమిని ఎలాగైనా విక్రయించి సొమ్ము చేసుకోవాలని ఒక పెద్ద కుట్రకు తెరలేపారు. తామే అసలైన యజమానులమంటూ నమ్మించేందుకు నకిలీ దస్తావేజుల తయారీకి పూనుకున్నారు. భూమిని విక్రయించే క్రమంలో ఈ నిమ్మల ముఠ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ మాజీ శాసనసభ్యుడు బొల్ల బ్రహ్మనాయుడు మరియు ఆయన కుమారుడు బొల్ల రమేష్ లతో చేతులు కలిపారు. ఈ గండిపేటలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరాకు 3.5 కోట్ల రూపాయల చొప్పున విక్రయించేందుకు ఇరు వర్గాల మధ్య ఒప్పంద పత్రాలు కుదిరాయి. ఈ కుట్రలో భాగంగా కొనుగోలుదారులను నమ్మించేందుకు ప్రభుత్వం ఆ భూమిని నిమ్మల కుటుంబానికి క్రమబద్ధీకరించినట్లు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను సృష్టించారు. ఈ నకిలీ పత్రాలను చూపించి అమాయక కొనుగోలుదారుల నుండి ఈ ముఠా ఏకంగా 4 కోట్ల రూపాయల అడ్వాన్స్ సొమ్మును వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. ఈ మొత్తం లావాదేవీలకు సునీల్, రాధాకృష్ణ అనే మధ్యవర్తులు సహకరిస్తున్నట్లు తేలింది. న్యాయస్థానం నుండి సోదాల వారెంట్లు పొందిన నార్సింగ్ పోలీసులు గండిపేటలోని నిందితుల నివాసాలపై ఏకకాలం దాడులు నిర్వహించారు. ఈ సోదాలలో కుట్రకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, బ్యాంక్ పాస్బుక్లు, మొబైల్ ఫోన్లు మరియు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు లభించడంతో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్ మరియు నిమ్మల సాయి కిరణ్ లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ శాసనసభ్యుడు బొల్ల బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడు రమేష్ మరియు మధ్యవర్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం సైబరాబాద్ పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గండిపేట భూ కుంభకోణం బయటపడడంతో సైబరాబాద్ పోలీసులు భూములు కొనుగోలు చేసే ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రభుత్వ ఉత్తర్వులను లేదా పత్రాలను గుడ్డిగా నమ్మి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపి మోసపోవద్దని సూచించారు. ఏదైనా భూమి కొనే ముందు రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా అధికారికంగా రికార్డులను 100% సరిచూసుకోవాలని హెచ్చరించారు. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూసే ఎంతటి వారి
ఒక్కరినైనా వదిలిపెట్టేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. గండిపేటలో నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులతో సాగిన ఈ వందల కోట్ల భూ కుంభకోణం పరిణామాలపై మరియు పరారీలో ఉన్న రాజకీయ నేతలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. లైక్ చేసి షేర్ చేసి మీ మిత్రులందరికీ చేరేలా సామాజిక మాధ్యమాలలో పంచుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో లేటెస్ట్ తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.